హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాష్ విజయవాడ. ఈరోజు డేట్ వచ్చేసి 19 సెప్టెంబర్ 2025. ఈరోజు మార్నింగ్ లాగిన్ అయ్యాను. పార్కింగ్లో చాలాసేపు వెయిట్ చేసి అసలు ఏం పడలేదు. సర్లే అని చెప్పి ఎంటీకి విజయవాడ వెళ్ళిపోదామని వెళ్తే అశోక్ నగర్ దగ్గర నుంచి లెమన్ ట్రిక్ పడింది. 177 వచ్చింది యూబర్ ఓలా 2 పాస్ కట్టాను. తర్వాత పుష్ప హోటల్ దగ్గర పెట్టి కూర్చుంటే అక్కడ నుంచి పుష్ప హోటల్ దగ్గర నుంచి ఏమైనా పడింది. 1 వే ట్రిప్ 600 చూపించింది. అప్ అండ్ డౌన్ వస్తా అన్నారు. అప్ అండ్ డౌన్ వస్తా అంటే 1500 అడిగా, ఇస్తా అన్నారు. 4 అవర్స్లో ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయింది. 4 అవర్స్కి కంప్లీట్ అయిపోయింది. 60 కిలోమీటర్స్ పడింది. కాకపోతే తక్కువ టైంలో అయిపోయింది, కానీ 1500కి ఓకే చెప్పాను అనమాట. సార్ అయితే మంచిగా మాట్లాడారు. 2:30కి దింపేసా. 2:30కి దింపేసి మళ్ళీ పుష్ప హోటల్ దగ్గర వెయిట్ చేసా. ఈరోజు ఫ్రైడే కదా, అసలు బిజినెస్ యాక్చువల్గా ఏమి ఉండదు అనుకున్నా. ఆ సారేమో 177 వస్తే 300 ఇచ్చారు. ఈ సారేమో 1500 ఇచ్చారు. మళ్ళీ వెయిట్ చేస్తే పుష్ప హోటల్ దగ్గర నుంచి కేఎల్యూకి పడింది ఓలాలో. అది 336 వచ్చింది. 336 వస్తే జిఎస్టీను ఓలా కమిషన్ పోగా 316 వచ్చింది నాకు బిల్లు. ఎగ్జాక్ట్గా 10 కిలోమీటర్స్ అనమాట. ఇది కేఎల్యూ లోపల, చాలా పెద్ద కాలేజ్. యాక్చువల్గా అంటే రెండింటిని కంపేర్ చేస్తే ఓలా ఊబర్లో రెండింటిలో లోకల్ ట్రిప్కి కిలోమీటర్కి 30 రూపీస్ వరకు వస్తుంది. 32 వరకు అలా వస్తుందన్నమాట. లోకల్ ట్రిప్లు పడితే హ్యాపీగా తోలుకోవచ్చు, బట్ కానీ పడట్లేదు. వెయిట్ చేస్తే ఖచ్చితంగా ఏదైనా పడుద్ది అనమాట బుకింగ్స్. నేను 1 వీక్ నుంచి లాగిన్ అయితే నాకేం పడలేదు. ఈరోజు కొంచెం బెటర్ బిజినెస్. చూద్దాం రేపు నుంచి ఎలా ఉంటుంది. ఈరోజు ఫ్రైడే కదా, చాలా బెటర్ అనమాట. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.